ఉగాది వేళ రాష్ట్రంలో సన్న బియ్యం పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు సూర్యాపేట జిల్లాలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ఆయన ప్రారంభించారు. దీంతో ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని రేషన్ షాపుల్లో ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. దీంతో సిద్దిపేట జిల్లాలో 2,90,000కు పైగా తెల్ల రేషన్ కార్డుదారులు లబ్ధి పొందనున్నారు. జిల్లా వ్యాప్తంగా 5,720 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. వైట్ రేషన్ కార్డుదారులకు ఒక వ్యక్తికి 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం అందిస్తామంటున్న సివిల్ సప్లై అధికారి తనుజాతో మా సిద్దిపేట జిల్లా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. రేషన్ బియ్యం అక్రమాలకు చెక్ పెట్టే విధంగా లబ్ధిదారులకు ఉచితంగా సన్న బియ్యం అందియబోతా ఉన్నారు. రేపటి నుంచి ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతా ఉంది. ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లాలోని కలెక్టరేట్లో ఉన్నటువంటి డిఎస్ఓ గారి ఆఫీస్లో ఉన్నాం. మేడం, చెప్పండి, రేపు జరిగేటువంటి కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది? జిల్లా వ్యాప్తంగా ఏ రేషన్ కార్డ్స్ ఉన్నాయి? ఎంతమంది లబ్ధిదారులకు ఉచిత రేషన్ బియ్యాన్ని పంచబోతా ఉన్నాం? మాకు ఆర్డర్స్ ప్రకారం మనం 1 ఏప్రిల్ నుంచి మనం సన్న బియ్యము పబ్లిక్కి బిలో పవర్టీ లైన్ ఏవైతే రేషన్ కార్డ్స్ మన జిల్లాలో ఉన్నాయో 2,91,000 మన సిద్దిపేట జిల్లాలో ఉన్నాయి. ఒక మొత్తం రేషన్ కార్డులకి 5,000 మెట్రిక్ టన్నుల రైస్ సరఫరా అనేది మనం గోదాంల నుంచి రేషన్ షాప్లో ప్లేస్ చేశాము. మూమెంట్ అనేది రేపటికల్లా మనకి కంప్లీట్ అయిపోతుంది. అన్ని షాప్స్లలో మన జిల్లాలో 686 షాపులు ఉన్నాయి మొత్తము. వీళ్ళందరికీ మొత్తం సంఖ్య మన ఒక 8 లక్షల సంఖ్య ఉన్నది. మన 8 lakhs సంఖ్యకి మొత్తానికి పర్ యూనిట్ ఫ్రీ రైస్ సన్న రకము రైస్ అనేది మనము పబ్లిక్కి రేషన్ షాప్ ద్వారా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా మనం ఇస్తున్నాము. రేషన్ షాప్ డీలర్స్కి కూడా మనము మీటింగ్స్ అనేది కండక్ట్ చేసుకున్నాము. మండల్ వైజ్గా ఎంఆర్ఓస్కి కూడా మనం చెప్పి అక్కడ ఒక సిబి క్లోజింగ్ బ్యాలెన్స్ ఏవైతే దొడ్డు బియ్యం ఉన్నాయో అవన్నీ పక్కకు పెట్టించేసి ఆ స్టాక్ అనేది మనం నోట్ చేసుకున్నాము. ఆ దొడ్డు బియ్యం అనేది పబ్లిక్కి ఇవ్వకుండా ఈ సన్న బియ్యం అనేది అందరికీ ఫస్ట్ నుంచి ఉగాది నుంచి మనం సన్న బియ్యం సరఫరా చేస్తున్నామండి. జిల్లా వ్యాప్తంగా ఇది ఒక మంచి కార్యక్రమం. ఏదైతే గతంలో ఉన్నటువంటి దొడ్డు బియ్యం ఏదైతే ఉందో అవి రిటర్న్ తీసుకొచ్చి మళ్ళీ ప్రభుత్వానికి రిటర్న్ చేసి ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. లబ్ధిదారులంతా కూడా ఈ పేదలైతే ఎవరు ఉన్నారో ఈ లబ్ధిదారులంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చెప్తా ఉన్నాం. ఇది సిద్దిపేట తాజా పరిస్థితి. ఇక మన పర్సన్ వెంకటతో స్వామి 6 సిద్దిపేట. రేషన్